హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్ చేస్తే అన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం అటెంప్ట్ ఇవ్వగలం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఆల్మోస్ట్ రీజనింగ్లో మనకు 10 to 15 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్ పార్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వగలరు. సో అలాంటి క్వశ్చన్స్ మనం ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు అంత ఎక్కువ టైం ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇన్ బ్యాంకింగ్ అండి, మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటిలో అన్నిట్లో కూడా సింప్లిఫికేషన్స్ టాపిక్స్ అనేటివి కామన్. సో సింప్లిఫికేషన్సే మెయిన్ మోటోగా ఎందుకు చెప్తామంటే, సింప్లిఫికేషన్స్ అనేటివి చాలా ఈజీగా మనం షార్ట్ ట్రిక్తో చాలా త్వరగా తక్కువ టైంలో కంప్లీట్ చేసే టాపిక్ ఏదైనా ఉంది అంటే రీజనింగ్లో అది సింప్లిఫికేషన్ అని చెప్పచ్చు. సో కాబట్టి అది చేస్తే మనకు రిమైనింగ్ టాపిక్స్ చేయడానికి టైం ఉంటుంది. సో లేట్ చేయకుండా సబ్జెక్ట్లో వెళ్ళిపోదామా? ఫైన్. డిజిటల్ సమ్ అనేది క్యాలిక్యులేషన్ పార్ట్లో మెయిన్ రోల్గా వర్క్ చేస్తుందండి. అంటే మనకు కాన్సెప్ట్ తెలియడం ఎంత ఇంపార్టెంటో క్యాలిక్యులేషన్ పార్ట్ తెలియడం కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, ఫర్ కమింగ్ టు డెఫినేషన్, సీ ద డెఫినేషన్ అండి. యాడ్ ద డిజిట్స్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద నెంబర్ ఇన్ గివెన్ బేస్. అంటే ఏదైనా ఒక నెంబర్ని వాటిలో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తూ ఫైనల్గా ఒక సింగిల్ డిజిట్కి తీసుకురావడం. అంటే ఆ సింగిల్ డిజిట్ ఏదైతే వస్తుందో దాన్నే డిజిటల్ సమ్ అంటారు. సపోజ్ ఇక్కడ నేను ఒక ప్రాబ్లం చూపిస్తున్నా మీకు. ఈ ప్రాబ్లమ్ని మనం చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఇక్కడ 57,354లో నుంచి 29,999ని రిమూవ్ చేసి ఆ తర్వాత 268ని అందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? సో అదంతా చాలా పెద్ద ప్రాసెస్. సమ్ని యూజ్ చేసి ఈ క్యాలిక్యులేషన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే కొన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి. సో ఆ ప్రాపర్టీస్ ఏవో చూసేద్దామా? ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్టీలో ఎక్కడెక్కడైతే 9 కనిపిస్తుందో ఆ 9s అన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో 9 9 9 9 9. సో రిమైనింగ్ మిగిలిపోయిన డిజిట్స్ ఏవండి? 4 2 1. 4 + 2 6, 6 + 1 7. 7 is the digital sum here. సో ఇక్కడ 7 డిజిటల్ సమ్ అవుతుంది. సో 9 ఈజ్ నథింగ్ బట్ 0. 9 అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్రాపర్టీలో 5 + 4 ఎంత అండి? 9. అలా సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ ఎన్ని డిజిట్స్ యొక్క సమ్ అనేది 9 అయింది అంటే ఆ డిజిట్స్ కూడా మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం. 5 4 7 + 2 9 రిమూవ్, 6 + 3 9. సో ఇదంతా 9 కానీ 0 కానీ అవుతుంది డిజిటల్ సమ్ హియర్. థర్డ్ ప్రాపర్టీ 9 ఇంటూ ఎనీ నెంబర్. 9 ఇంటూ ఎనీ నెంబర్ అంటే ఏదైనా నెంబర్, ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా 9తో మల్టిప్లై చేస్తే దాని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఓకే. ఫోర్త్ ప్రాపర్టీ నెగిటివ్ వాల్యూ. ఏదైనా సపోజ్ -3 వచ్చింది అనుకోండి, ఆ సింప్లిఫికేషన్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఫైనల్గా -3 వస్తే, నెగిటివ్ వాల్యూస్ వస్తే ఏం చేయాలి? సో నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు 9తో ఈ -3 సబ్ట్రాక్ట్ చేస్తాం. 9 - 3 ఏమవుతుందండి? 6. ఇక్కడ 6 అనేది డిజిటల్ సమ్ అవుతుంది. -4 వస్తే 9 - 4 5 అనేది డిజిటల్ సమ్ అవుతుంది. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇలా ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే మనం సింప్లిఫికేషన్స్ డిజిటల్ సమ్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేనేం రాశాను? 9తో ఒక బిగ్ నెంబర్ని మల్టిప్లై చేశాను. జనరల్గా మనం 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా కూడా ఎనీ నెంబర్, 9 ఇంటూ ఎనీ నెంబర్, ద డిజిటల్ సమ్ హియర్ ఈజ్ 9 కదా. సో దీని యొక్క డిజిటల్ సమ్ ఏమాత్రం మనం ఆలోచించకుండా 9 పెట్టేయచ్చు, అంతే. దెన్ సెకండ్ వన్, ఇక్కడ 99 ఉంది. నేనేమన్నాను? 9 మాత్రమే ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేస్తే దాని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది అన్నా. కానీ ఇక్కడ 99 ఉంది. 99ని మనం ఎలా రాసుకోవచ్చు? 11 ఇంటూ 9గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ 9 అంతా ఈ టోటల్ నెంబర్తో మల్టిప్లై అవుతున్నట్టే కదా. సో 9 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు
ద డిజిటల్ సమ్ ఈజ్ 9 అని చెప్పొచ్చు. 99 ఏవైనా మల్టిపుల్స్ ఆఫ్ 9 వచ్చాయనుకోండి, లైక్ 54, 9 into 6 రాసుకోవచ్చు అలా. సో అలా వచ్చిన వాటి యొక్క డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 9 మల్టిపుల్స్ ఆల్మోస్ట్ 3 వచ్చాయి. 54 9 మల్టిపులే, 99 9 మల్టిపులే, 36 కూడా 9 మల్టిపులే. సో 9 4 రాసుకోవచ్చు, ఏదైనా ఒక నెంబర్కి రాసుకోవచ్చు. సో 9 into 6 ఏదైనా ఒక నెంబర్కి రాసుకోవచ్చు. ఏ నెంబర్కి రాసుకున్నా ఒక సింగిల్ 9 అనేది ఎక్కడైనా కనిపిస్తే దాంతో దేన్ని మల్టిప్లై చేసినా కూడా మనకు 9 డిజిటల్ సమ్ అవుతుంది. సో ఈ రూల్స్ అని మనం గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అని చూద్దామండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అడిషన్లో 3 4 9 5 4 6 ఉంది. ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. 4 + 3 దీని యొక్క డిజిటల్ సమ్ 7, రైట్? ఇక్కడ 5 4 9. సో అది క్యాన్సిల్ అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 6. 7 + 6 ఎంత అండి? 13. 13 అంటే 4 అవుతుంది డిజిటల్ సమ్, రైట్? నెక్స్ట్ ఈ టోటల్ డిజిటల్ సమ్ 4 అయితే దీని యొక్క ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 4 అయి ఉండాలి. 9 పోయింది. 8 + 5 13. 13 అంటే 4. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో నెక్స్ట్, సో ఏదైనా క్వశ్చన్స్లో కూడా అంతే, సింప్లిఫికేషన్స్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్లో డిజిటల్ సమ్ చెక్ చేసుకోవాలా, టోటల్గా ఆ సింప్లిఫికేషన్ యొక్క డిజిటల్ సమ్ చెక్ చేసుకోవాలా. రెండు ఈక్వల్ అవుతే ఇట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఫైన్. సో 3 7 6 5 1 4 ఉంది. ఇక్కడ ఏంటండి 6 3 క్యాన్సిల్ అవుతాయి, 7 మిగులుతుంది. నెక్స్ట్ 5 4 1. ఇక్కడ 8 అనేది డిజిటల్ సమ్. ఆన్సర్లో ఓన్లీ 9. 8 అనేది డిజిటల్ సమ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ సబ్ట్రాక్షన్లో చూస్తే ఇక్కడ చూడండి, 8 + 6 ఎంత? 14. 14 + 7 21. 21 అంటే 3 డిజిటల్ సమ్. ఇక్కడ 3 + 3 6. 6 + 2 8. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఇక్కడ +3 ఉన్నట్టు, ఇక్కడ -8 ఉన్నట్టు. సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? -5. -5 అనేది డిజిటల్ సమ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 9 - 5 ఏమవుతుందండి? 4. 4 అనేది ఇక్కడ డిజిటల్ సమ్ అవుతుంది. నెక్స్ట్ 6 + 3 9. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగిలింది ఏంటండి? 4. 4 డిజిటల్ సమ్ ఈక్వల్ అయిందా? ఓకే. నెక్స్ట్ 9 క్యాన్సిల్. 7 + 6 13. 13 అంటే 4 డిజిటల్ సమ్. నెక్స్ట్ 4 + 2 6. 6 + 3 9, రైట్? క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయాయి 9. 9 అన్నా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు 9 రాసుకున్నారనుకోండి, మళ్ళీ 9 + 4 మళ్ళీ 9 పోయి 4 వస్తుంది. ఒకవేళ 0 రాసుకున్నా 4 వస్తుంది డిజిటల్ సమ్. ఓకే, ఇక్కడ 6 + 3 9. ఈ రెండు క్యాన్సిల్. నెక్స్ట్ 4 ఇస్ ద డిజిటల్ సమ్. రెండు ఈక్వల్ అయినాయి కదా అలా. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ మెథడ్ చూడండి. మల్టిప్లికేషన్లో 25 × 25 625 ఎలా రాసాం? సో 2 + 5 7. ఇక్కడ 7 7 7 49. 49 అంటే 9 పోతుంది, 4 అనేది డిజిటల్ సమ్ అవుతుంది. ఇక్కడ అంతే. 6 + 2 8. 8 + 5 13. 13 అంటే 4 డిజిటల్ సమ్, రైట్? ఇక్కడ 8 + 2 10. 10 అంటే 1 ఈజ్ ద డిజిటల్ సమ్ ఇంటూ 6 + 3 6 3 9 అవుతుంది, రైట్? 9 అనేది డిజిటల్ సమ్. ఇక్కడ 8 + 1 9, రైట్? నెక్స్ట్ 2 + 3 5. 5 + 1 6 ఇంటూ ఇక్కడ 9 తీసేస్తే 7 మిగులుతుంది. 7 6 42. 4 + 2 6. 6 is the digital sum, right? Then 9 cancel. 7 + 1 8. 8 + 7 15. 15 అంటే 6 is the digital sum. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఇలా మనం డిజిటల్ సమ్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. కొన్ని సింప్లిఫికేషన్స్తో మీ ముందుకు వస్తాను. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే పర్సెంటేజెస్ నేర్చుకోవాలి. సింప్లిఫికేషన్స్లో అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ప్లస్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్
పర్సెంటేజెస్. మనకి జనరల్గా పర్సెంటేజెస్తో ఎక్కువ సింప్లిఫికేషన్స్ వస్తాయి కదా. సో సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే పర్సెంటేజెస్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ పర్సెంటేజెస్ అనేటివి వీడియో క్లాస్ ఇస్తాను. ఆ పర్సెంటేజెస్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం సింప్లిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.